నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. సాయి కుమార్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, సినిమా ఒక అద్భుత ప్రపంచం. హీరోలు, హీరోయిన్లు, విలన్లు. ప్రతి నాయకుడు ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడు. మీరు ఆ రోజు తీసుకుంటే పాతాళ భైరవి, మాయా ఫకీర్, ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి ఈరోజు అరుంధతి, పశుపతి వరకు, సోను సూద్, ఎందరో విలన్లు. వాళ్ళందరికీ వావ్. ఈరోజు వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్కి 4 విలన్లు వస్తున్నారు. దుష్ట చతుష్టయం. లెట్స్ వెల్కమ్ శ్రీ సుబ్బరాజు. మంచి కిక్ అన్న షో. నువ్వు వచ్చావు, ఇంకా 3 రావాలి. పిలిచేద్దామా? పిలిచేద్దాం. నువ్వు నాకు తమ్ముడివే. అవును. ఎలా? మొదటి తమ్ముడు. మన ఇద్దరం కలిసి తమిళ్లో సినిమా చేసాం. ఫస్ట్ టైం మీతో నేను చేశాను. ఇప్పటికీ మర్చిపోలేను ఆ సినిమా. ఎందుకంటే మనం ఆ సినిమా చేసే టైంలో సుబ్బరాజు ఒకసారి నా దగ్గర నీకు చిన్న మాట చెప్పాలి చెవులో అని చెప్పి నేను మీ దగ్గరికి వచ్చినా నా చెవిలో ఒక గుసగుసలాడుతూ మాట చెప్పారు. ఆ గుసగుసలాడుతా చెప్పిన మాటకే నాకు సాయంకాలం దాకా గింగరాలు తిరిగింది నా చెవు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ వాయిస్. హ్యాట్స్ ఆఫ్ అన్న. థ్యాంక్ యూ. సో నువ్వు నాకు సినిమా తమ్ముడు అయితే ఇప్పుడు రియల్ తమ్ముడు రవి అన్న. యు హావ్ టు వెల్కమ్. సో లెట్స్ వెల్కమ్ రవి శంకర్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఏంట్రా నా స్టైల్లో చెప్పావు? రోజు చూస్తున్నాను కదా. అంటే ఇక్కడికి వచ్చేస్తావని అక్కడికి రానా? వద్దు బాబు, నువ్వు అది అక్కడ నువ్వే కరెక్ట్. సుబ్బరాజు, రవిశంకర్, ఇప్పుడు కాట్రాజు. సుబ్బరాజు, రవిశంకర్, బొమ్మాలి అండ్ కాట్రాజు 3 రెడీ. సుబ్బరాజు అంటే మా తమ్ముడన్నయ్య. తమ్ముడన్నయ్య అని పిలుస్తాను. అవునా? తమ్ముడన్నయ్య. బాగుంది. తమ్ముడు అన్నయ్య అంటే ఎందుకని? అదే చెప్పు. వయసులో నేను అడిగిన పెద్దోడిని, అందుకని అన్నయ్య. నేను చేసి కేటలన్నీ ఆడు తమ్ముడిగా చేస్తున్నా, అందుకని తమ్ముడు. మరి 3 త్రిమూర్తుల్లా మీ 3 వచ్చారు ఇప్పుడు. మరి నెక్స్ట్ వచ్చేది ఎవరో తెలుసా? మాకమ్మ. అక్క. అక్క అక్క మాకమ్మ. యాదమ్మ, ఓబులమ్మ, ద వన్ అండ్ ఓన్లీ ఆల్రౌండర్ శకుంతల గారు. ముందుగానే నమస్తే పెడుతున్నావా? అయ్యా చల్లగా దాంతో వచ్చారు, భయంగా ఉంది. కాకాపట్టి చల్లారుస్తున్నారా? సేఫ్టీ కోసం తెచ్చుకున్నా. అక్కడి నుంచి విసరదు కదా. లొల్లి 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 అవుతున్నది కదా, అందుకే జర్ర సేఫ్టీ కోసం తెచ్చుకున్నా. లొల్లి ఏం అవదక్క, మీరే గెలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఇది సమజ్గాలే కిక్ అన్నావు. కిక్ ఎవరికి పోయి నీకా మాకా మళ్ళా టీవీ ముంగల కూర్చొని చూసేటోళ్ళకా? ఈ కిక్ ఎవరికి? ఫస్ట్ మీతో ఆడుతున్నందుకు నాకు కిక్కు. ఓహో. ఆ తర్వాత మీరు ఆడుతున్నప్పుడు మీకు కిక్కు. ఓహో. చూస్తున్న వాళ్ళకి కిక్కు. గదిబై ఇప్పుడు సమజైంది ఈ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో అంటే ఏందో. మళ్ళీ గిదెందుకు ఇప్పుడు ఇక్కడ పక్కన పెడతా. శకుంతల గారు, కాట్రాజ్, రవిశంకర్, సుబ్బరాజు, వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షోకి వచ్చారు. మీరు రాగానే ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఇవ్వబోతున్నాం. మీరు రావాలని వెయిట్ చేస్తున్నాం. వచ్చేసారు కాబట్టి లెట్స్ వెల్కమ్ భగ్గీ.
ఇప్పుడు నాకేం చెప్పి తీసుకొచ్చిందంటే ఈ షోకి వస్తే 5 లక్షలు ఇస్తాం అన్నారు. మేము వచ్చినాం షోకి, మళ్ళా అటెండెన్స్ కూడా పడ్డది. ఇప్పుడు ఆట ఆడు దేవుని సంగతి గాని ఈ పైసలు తీసుకొని నేనైతే ఇంటికి వెళ్ళిపోతా. మీ కర్రేది ఎందుకు మీరే చెప్పారు కదా షోకి వస్తే 5 లక్షలు ఇస్తామన్నారు. వచ్చినాం కదా, 5 లక్షలు తీసుకుంటాం పోతాం. ఓ మా డ్రైవర్ ఈ 5 లక్షలు మీరు తీసుకు వెళ్ళాలి అంటే అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి. 5 రౌండ్లు ఆడాలి. 5 రౌండ్లు ఆడాలి. 5 రౌండ్లు ఆడితే 5 లక్షలు ఇచ్చేస్తా అంటున్నాం. మేము ఆడతాం. ఆడతారా? ఆడతాం. అది ఆడతాం. 5 లక్షలు తీసుకొని పోతాం. అది ఇందులో మొదటి రౌండ్ షురు చేయి. కట్ చేస్తే అనే రౌండ్. ఈ రౌండ్ లో మేము ఒక సినిమా కథ చెప్తాను. కథ చెప్తావు? సినిమా కథ, కానీ ఆ సినిమా పేరు చెప్పను. 5 ప్రశ్నలు అడుగుతాను. మీరు కరెక్ట్ గా సమాధానం 5 ప్రశ్నలు కరెక్ట్ గా సమాధానం చెప్తే ఒక్కొక్క ప్రశ్నకి 10,000 రూపాయలు, అంటే 50,000 రూపాయలు. కానీ చెప్పకపోతే మళ్ళా చెప్పకపోతే అంటాడేంది? మళ్ళీ ఫిట్టింగ్ పెడుతున్నాడా? చెప్తామంటుండే మళ్ళీ చెప్పకపోతే అంటావు. చెప్పాల్సిన బాధ్యత నాది కదా, తెలియాలి కదా అందరికి. గట్లనా? మీరు చెప్తారు, అందులో వాళ్ళు ముగ్గురు చెప్పాలిగా. అరే చెప్తారు. వాళ్ళు చెప్తారా? సూపర్ సూపర్. రౌండ్ నెంబర్ 1 కట్ చేస్తే. కట్ చేస్తే హీరో ఓ శరణార్థి, హీరోకు ఓ సవిత్ తల్లి, ఓ తమ్ముడు ఉంటారు. కానీ చిన్నప్పుడే కుటుంబం నుంచి తప్పిపోయి విశాఖపట్నం వచ్చేస్తాడు. కట్ చేస్తే శరణార్థులను బానిసలుగా చూసే విలన్ గ్యాంగ్ చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా హీరో తిరగబడతాడు. శరణార్థులందరికీ గొప్ప అండగా మారతాడు. అదే సమయంలో చిన్నప్పుడు తనకు దూరమైన తల్లి ఆచూకీ తెలుస్తుంది. కానీ హీరో తమ్ముడికి హీరోపై అసూయ, ద్వేషం. కట్ చేస్తే తెలిసిపోయినట్టుంది. నేను చెప్పిన బుడ్డ పోరను కూడా చెప్తాడన్న. ఉండండి. హీరో తమ్ముడిని పావుగా వాడుకుని విలన్ హీరో అడ్డు తొలగించుకుందాం అనుకుంటాడు. క్లైమాక్స్ లో హీరో విలన్ ని అంతం చేస్తాడు. తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఏంటి సినిమా పేరు? ప్రభాస్ సినిమా. ఛత్రపతి కాదు. కానీ సినిమా పేరు తెలుస్తుంది. తెలుసు. ఇప్పుడు అడిగే ప్రశ్నలకు సమాధానం ఉన్నది. ఇప్పుడు అంతా ఫిట్టింగ్. రెడీ? రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో శరణార్థులు ఏ దేశం నుంచి వస్తారు? శ్రీలంక. శ్రీలంక. రైట్ ఆన్సర్. పక్క యాదున్నది. దేవుడా ఒకటి చెప్పేసినాం. 10 ఏళ్ళు నాతానే ఉన్నాయి. 10 ఏళ్ళు నాతానే ఉన్నాయి. షురు చేయి. క్వశ్చన్ నెంబర్ 2. ఉంటాయి. ఈ సినిమాలో హీరో సవతి తమ్ముడుగా నటించింది ఎవరు? ఓలు ఓలు ఓలు. జర క్లూయరా? నో లిప్ మూమెంట్స్. మంచి ఆర్టిస్ట్. వస్తున్నది. యాదొస్తుంది. చెప్తా ఉండు. షఫీ అనుకుంటా ఆ పిల్లగాని పేరు. రైట్. పట్టణ తప్పట్లో రెడీ. రైట్ రైట్ అంట. 20,000 నాతానే ఉన్నాయి. చెప్పు. ఇది టఫ్ లేండి, అంత ఈజీ ఏం కాదు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ప్రదీప్ రావత్ పాత్ర పేరేమిటి? ఓయమ్మనే పప్పుల కాలేపించిండి గిడా. క్వశ్చన్ నెంబర్ 4. సో ఇది చెప్పలేకపోయారు. ఈ సినిమాకి స్టోరీ రైటర్ ఎవరు? ఇటువంటి అడుగుతావు. సైన్ మీద అడగాలి కానీ ఇవన్నీ ఎవరు తెలుస్తాయి? సరే గిరివి తెలియదు. బయట చెయ్యి. తెలీదా? తెలియదు. ఆహా. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలోని ఏ వచ్చి బీపాయ్ వాలి నాని ఆ పాట పాడిన మేల్ సింగర్ ఎవరు? నేనైతే కాదనుకో. ఆ వాయిస్ వింటే అమ్మా, మీ ఎంట్రీకి మీ జోష్ కి మీరు అన్ని దడదలాడిస్తారంటే మీరేం చెప్పండి. అడుగుతాడు అనుకోలే. చిన్న అడుగుతాడు అనుకున్నా కానీ ఇంత పెద్ద అడుగుతాడు అనుకోలే. 30,000 వాయ్. 20,000 ఉన్నాయి.
శ్రీలంక కరెక్ట్ గా చెప్పారు, షఫీ కరెక్ట్ గా చెప్పారు. ఈ సినిమాలో ప్రదీప్ రావత్ పాత్ర పేరేమిటి? రాజ్ బిహారీ కదా. ఎస్, రాజ్ బిహారీ. ఈ సినిమాకి స్టోరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు. రాజమౌళి అంటే ఆయన పేరు గుర్తొచ్చారు, రాజమౌళి గారు ఫాదరే కదా. విజేంద్ర ప్రసాద్. గాయంతో ఈ సినిమాలో ఏ వచ్చి బి పై వాలి అద్నాన్ సామి. ఇంత ఉంటాడు. తర్వాత మళ్ళీ అద్నాన్ సామి. అద్నాన్ సామి. సో మీరు 2 కరెక్ట్ గా చెప్పి 20,000 కాపాడుకుని 30,000. అదే ఇందాక చెప్పడానికి వస్తే మీరు ఒప్పుకోలేదు, గెలిచేస్తాను ఇంకా అనుకున్నా. ఓడిపోవడం అంటూ లేదు అనుకున్నా. అని నా చేతి చెప్పించారా మీరు? ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి భయ్, ఎందుకు ఫిగర్ చేస్తున్నావు? కాదు, ఆ. ఇది ఏంటంటే ఈ రౌండ్ లో మీరు ఇప్పుడు 22 చెప్పారు కాబట్టి 20,000 మీ దగ్గర ఉంటాయి. 3 చెప్పలేదు కాబట్టి 30,000 నా అకౌంట్ లోకి వచ్చేస్తాయి. నాకివ్వరా? తీసేసుకుంటారా ఇప్పుడే? ఆ, ఏ, ఇదిగో, ఆఖరణ అదిగో తీసుకోవాలి. అదిగో 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 4,70,000 అయిపోయింది మీ 5,00,000 అకౌంట్. ఆఖరణ తీసుకోవాలి కదా, ఇప్పుడు లేదు, ఎందుకు లేదు. తీసుకుంటా? ఒక్కొక్క రౌండ్ కి తీసుకుంటాం. ఓయమ్మ. భవానీ నువ్వు వెళ్ళి 30,000 తీసేసుకో. ఏ బొమ్మాలి, నువ్వైతే గదులు చెప్తా. భవానీ వెళ్ళు. పైసలు ముట్టుకోవద్దు, తుక్కుడు భవానీ తుక్కుడు వెళ్ళు. నరుకుతా. పైసలు నాయే. ఓ నువ్వు మంచిగా పెట్టు. అమ్మ, నువ్వు అమ్మ. చెయ్యేసి చూడు. అమ్మ బెదిరించమ్మా ప్లీజ్. భవానీ తీసుకో. సారీ అమ్మా, లేపండి. ఫీలింగ్ చెప్పింది కదా మిత్రమా. ఇప్పుడు మీ 5,00,000 అకౌంట్ లో 30 బొక్క. 30 బొక్క. ముందుగానే తెలిసిపోయి. మీకు దాంట్లో 4,70,000. ఇందాక నుంచి వీళ్ళు మాకు తెలుసు 5,000 ఇస్తే చెప్పేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు కాట్రాజ్ ఎలా చెప్తాడో చూద్దాం. నేనైతే ఎయ్యే ఇస్తా. నేను ఐదు అడిగింది కానీ. రెడీ కాట్రాజ్? రెడీ. కమాన్. కాట్రాజ్ బేసిక్ గా అసలు విలన్ ఆర్టిస్ట్ అవ్వాలని ఎలా, ఏంటి ఇన్స్పిరేషన్ నీకు? ఇన్స్పిరేషన్ ఏం లేదండి, స్కూల్ డేస్ నుంచి ఇంట్రెస్ట్ బాగా. ఆ? స్కూల్ డేస్ నుంచి బాగా ఇంట్రెస్ట్. అస్సలు చదువుకోవడం అంటే మనకి అంత సినిమాలు అంటే బాగా పిచ్చి. నువ్వు అందరినీ కొడుతూ ఉంటావు, హీరోల దగ్గర తింటూ ఉంటావు. బట్ నిన్న ఎవరైనా కొట్టారా రియల్ లైఫ్ లో? లేదు, బయట కూడా కొట్టడమే. లేదు, నాన్న కొట్టేవారు. ఓహో, నాన్న కొట్టేవా? చిన్నప్పుడు ఎప్పుడో లేండి. ఏదో పాలు గొడవ ఏంటి అసలు? కదేంటి పాలు కదేంటి? ఏం లేదు, చిన్నప్పుడు గ్లాస్లో పాలు పోస్తూ ఉంటే ఇంకా పోయి అనేవాడిని. అది నిండిన తర్వాత కింద పడిపోతుంది కదా, కింద పడకుండా పోయాలన్నమాట. అది అలా వస్తుందన్న ఫీలింగ్. అట్లా డైలీ చూసి టార్చర్ భరించలేక ఇంకొక రోజు ఫుల్ బాగా. చిన్నప్పటి నుంచి తెలివైనడు. ఓకే, రెడీయా? రెడీ. హీరో ఓ టీవీ జర్నలిస్ట్. హీరోకి ఓ ఇంటర్నేషనల్ ఛానల్లో జాబ్ సంపాదించడం జీవితాశయం. దీనికోసం టీవీ ఛానల్ అధినేత నుండి రికమెండేషన్ అవసరం అవుతుంది. కట్ చేస్తే అనుకోని పరిస్థితుల్లో హీరో ఛానల్ అధినేత ఫ్యామిలీతో పాటు రాయలసీమ వెళ్లాల్సి వస్తుంది. ఛానల్ అధినేత కూతురే హీరోయిన్. ఆమెను అక్కడ లోకల్ ఫ్యాక్షన్ లీడర్ తమ్ముడికిచ్చి పెళ్లి ఫిక్స్ చేస్తారు. కట్ చేస్తే హీరోయిన్కి ఆల్రెడీ ఓ లవర్ ఉంటాడు. హీరో అన్ని ఆటంకాలను అధిగమించి హీరోయిన్ ఆ పెళ్లి నుంచి తప్పించి ఆమె లవర్కి అప్పగిస్తాడు. తెలిసిపోయిందా? వావ్, గోల్డ్. గోల్డ్ బంగారం. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో జీవితాశమైన ఇంటర్నేషనల్ ఛానల్ పేరేంటి? ఏ ఛానల్లో చేరాలనే తన జీవితాశయం? ఎక్స్ప్రెషన్ పెడితే రాదు, ఆలోచించు. తెలీదు. అయ్యో, ఓకే, మీకు తెలుసా? వద్దు అదిగా 10,000 పక్కన పెట్టి. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో సంధ్య పాత్రలో నటించింది ఎవరు? హీరోయిన్ అయితే మీరా చోప్రా. రైట్. అంటే ఇది తీసుకోవచ్చా? అది తీసుకోరా. ఆ 10 వెళ్ళిపోయింది. ఓకే, ఇంకో 10,000 ఆ 40,000లో 10,000 ఉంది. ఇంకా రైట్. ఉంది, నీ దగ్గర ఉంది. అది ఆహా. అటొకటి ఇటొకట. సెట్ చేసుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి నిర్మాత ఎవరు? క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరో జోడిగా క్లైమాక్స్ లో మెరిసే హీరోయిన్ ఎవరు? త్రిష. ఇది మాత్రం కరెక్ట్ గుర్తుందయ్యా. అమ్మాయిల పేర్లు గుర్తుంటే బాగా. త్రిష అంటే ఇష్టమా? త్రిష అంటే ఇష్టమా? లేదు.
త్రిష రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో ఇప్పుడు మళ్ళీ నన్నే అడుగుతావు తిరిగి. వినయ్ పాత్రలో నటించిన నటుడు ఎవరు? తెలీదు. ఓకే. ఈ ఇంటర్నేషనల్ ఛానల్ పేరు BBC. బీబీసీలో చేరాలని మన హీరో గారి జీవితాశయం. మీరా చోప్రా. సినిమాకి నిర్మాత ఏం రత్నం. త్రిష చెప్పేశావు. సినిమాలో వినయ్ పాత్రలో నటించిన నటుడు రాజా. సో నువ్వు 2 చెప్పుకుని 20,000 కాపాడుకుని 30,000 మా బగ్గి తీసుకెళ్ళిపోతుంది. 4,70,000 నీ అకౌంట్ లో ఉంది. సేమ్ రెడీ మిస్టర్ రవిశంకర్? ఎస్ సార్. కట్ చేస్తే హీరో బాధ్యతలు తెలిసిన గ్రామీణ యువకుడు చెల్లెలు పెళ్లి కోసమని ఓ చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు దాచుకుంటాడు. ఉండు అప్పుడే ఆవేశపడిపోతుంది, కదంతా వినాలి. డబ్బుల సెంటిమెంట్ కోసం హైదరాబాద్ వస్తాడు. సారీ, నీకు కన్ఫ్యూజ్ అయ్యాను. డబ్బుల సెటిల్మెంట్ కోసం హైదరాబాద్ వస్తాడు. కట్ చేస్తే సిటీ మీద పూర్తి పట్టు ఉన్న విలన్, మతం ముసుగులో విలన్ చేసే మారణకాండను వ్యతిరేకించే జర్నలిస్ట్ హీరోయిన్ తన రాతల్లో సామాన్యుల పాలిట రక్షకుడు లాంటి ఓ వీరుని పాత్రను సృష్టిస్తుంది. కట్ చేస్తే హైదరాబాద్ నుంచి వచ్చిన హీరో తనలాంటి ఎంతో మంది కన్నీళ్లు తొడవడానికి ముసుగు వీరునిలా మారతాడు. మతాన్ని అడ్డుపెట్టుకుని దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న విలన్ని తుదముట్టిస్తాడు. మళ్ళీ చదవాలా? అర్థమైపోయింది. ఏంటి అర్థమైపోయింది? పిక్చర్ పేరు ఏమిటది? ఆజాద్. నెంబర్ 1. ఎస్. ఈ సినిమాలో సౌందర్య పాత్ర పేరేమిటి? పేరా? వాడు ముందే తీసి పెట్టేస్తున్నాడు. ఎవరికైనా తెలిసే చెప్పండి, మొత్తం 10,000 ఇచ్చేస్తా. తెలీదు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? తిరుపతి స్వామి. ఇంకా చాలు. స్వామి, నువ్వు ఎక్కడున్నా వి మిస్ యూ. ఎస్, వి రియల్లీ మిస్ యూ. గ్రేట్ డైరెక్టర్. ఈ సినిమాలో చూద్దాం, మళ్ళీ ఇరుక్కున్నాం. శిల్పా శెట్టి పాత్ర పేరేమిటి? ప్రాపర్ అదే పల్లెటూరు పేరు, అదే మన తెలుగు నేటివిటీ పేరు. గజలక్ష్మ శుభలక్ష్మి అనుకుంటా. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా నిర్మించిన నిర్మాణ సంస్థ ఏది? డబ్బులు ఇచ్చుంటారు కదండి, అదెందుకు తెలియదు? వైజయంతి మూవీస్. దత్తు గారు. ఇప్పుడు దత్తు గారు ఇక్కడికి వచ్చారు. వైజయంతి మూవీస్. ఎస్. ఇది చెప్పకుండా చెప్పేస్తాము. ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? చెప్పింది ఆయనకే కదా. లాబింగ్ ఉందండి, నాకు డౌట్. అన్నదమ్ముల లాబింగ్ ఉంది ఇక్కడ. ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? రఘువరన్ డైలాగ్ చెప్పు. దాంట్లోనే చెప్పు. హర్కత్తుల్ అన్సారీ దావుద్. నేను పాకిస్తాన్ లో పుట్టి ఇండియాలో పెరగక ముందే అక్కుతా. వినపడదు, అదే రఘువరన్. వెరీ గుడ్. హ్యాట్స్ ఆఫ్ టు రఘువరన్. సౌందర్య పాత్ర పేరు అంజలి, జర్నలిస్ట్. సినిమాలో శిల్పా శెట్టి పాత్ర పేరు కనక మహాలక్ష్మి. అబ్బా. 1, 2 వాళ్ళిద్దరికంటే ఒక క్వశ్చన్ ఎక్కువ చెప్పావు. మళ్ళీ లాబింగ్ అంటాడు. డెఫినెట్ గా లాబింగ్. ఓకే. సో నీ దగ్గర ఇప్పుడు 30,000, మా అకౌంట్ లోకి 20,000. సో బగి ప్లీజ్ రెండమ్మా పట్టుకెళ్ళిపోండి. వదల బొమ్మాలి నిన్ను వదల. సో ఫస్ట్ రౌండ్ లో మీరు 4,70,000, మీరు 4,70,000. సేమ్. రవి 10,000 ఎక్కువతో 4,80,000తో లీడ్ లో ఉన్నాడు. సుబ్బరాజు రెడీయా? రెడీ సార్. రెడీ. కట్ చేస్తే హీరో కోటీశ్వరుని కొడుకు, హీరోయిన్ ఓ పాల వ్యాపారి కూతురు. తెలిసిపోయింది. ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. కట్ చేస్తే హీరోయిన్లు ఇద్దరు ప్రేమలో పడతారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఇరువైపుల పెద్దలు ఒప్పుకోరు, అంతస్తులు అడ్డొస్తాయి. కట్ చేస్తే హీరోయిన్లు ఇద్దరు కలిసి పెద్దవాళ్లకు ప్రపంచానికి
దూరంగా పారిపోతారు. ఎక్కడో ఓ మారు మూల అటవీ ప్రాంతంలో ఓ ఆవుని కొనుక్కుని పాలమ్ముకుని బతుకుతూ ఉంటారు. చివరికి తమ ప్రేమలోని నిజాయితీని పెద్దలు అంగీకరించేటట్టు చేస్తారు. ముందే తెలిసిపోయింది టైటిల్ నువ్వు నేను. నువ్వు నేను. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేమిటి? క్యాచ్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాకు మాటల రచయిత ఎవరు? తెలుసు నీకు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాకు కెమెరామ్యాన్ ఎవరు? సినిమాలు చేయడమే తప్పిస్తే చూడవా? సారీ. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో ఇది చాలా టఫ్, హీరోయిన్ మేనత్తగా నటించింది ఎవరు? అబ్బో, చాలా కష్టమైన క్వశ్చన్. మా అమ్మ. పేరు చెప్పాలి. తెలంగాణ శకుంతల గారు. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలోని నువ్వే నాకు ప్రాణం ఆ పాటను పాడండి బాబు. మేము బయటికి వెళ్ళరా? నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం. ఎందుకంటే పాడడం రాదు అంటే ఇప్పుడు ఈ 2 లైన్లు రవి చేత డెఫినెట్ ఇచ్చేస్తారు కదండి. ఇప్పుడు నేను చెప్తాను కాబట్టి ఇద్దాం వద్దని అడుగుతాను కదా. అన్యాయం అండి ఇది మాత్రం అసలు. కాదు, ఇప్పుడు అట్లీస్ట్ ఇంకో లైన్ పాడాలి, 4 లైన్లు పాడాలంటే. అయినా సరే నువ్వు పాట రాదని పాడినందుకు రైట్, అంతే. నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం, కష్టాలెన్ని ఎదురైనా మనకున్న బలమే ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు వసుంధర. అనిత యాక్ట్ చేసింది. సినిమాకి మాటల రచయిత తేజ. ఎస్. సినిమాకి కెమెరామ్యాన్ రసూల్. సో వసు రసూల్. తెలంగాణ శకుంతల గారు పాట పాడావు. సో 2 చెప్పావు. 20,000 నీతో, 30,000 మాతో. బగి సో ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే అయిపోయింది. 470, 470, 480, 470. మిస్టర్ రవిశంకర్ లీడ్ లో ఉన్నాడు. ఇప్పుడు మనం 2వ రౌండ్ లోకి వెళ్తున్నాం. ఈ 2వ రౌండ్ ఒళ్ళంతా థ్రిల్లింత. ఈ రౌండ్ లో మీరు ఇక్కడికి వస్తారు ఒక్కొక్కరు. ఫస్ట్ శకుంతల గారు వస్తారు. ఇక్కడ కలర్ పేపర్స్ ఉన్నాయి చూడండి. గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది. గ్రీన్ అంటే 100 రూపాయలు, రెడ్ అంటే 500 రూపాయలు, ఎల్లో అంటే 1000 రూపాయలు. దీని విలువ 1,00,000 రూపాయలు. ఇప్పుడు ఇందాక మీరు ఆడిన కట్ చేస్తే 50,000. దీని విలువ 1,00,000 రూపాయలు. మీరు 1,00,000 రూపాయలు పట్టుకోవచ్చు. 1,00,000 రూపాయలు పట్టుకోకుండా 70,000 పట్టుకున్నారనుకోండి. 70,000 మీకు, 30,000 మాకు. లెట్స్ స్టార్ట్. ఒళ్ళంతా థ్రిల్లింత. రెడీయా? రెడీ. ఒళ్ళంతా థ్రిల్లింత. థ్రిల్లింత. రండి. ఎలా ఉంది ఒళ్ళంతా థ్రిల్లింత? బాగుంది. బాగుంది. మీరు 19 గ్రీన్ పట్టుకున్నారు అంటే 1900. 3 రెడ్ పట్టుకున్నారు 1500. 2 ఎల్లో పట్టుకున్నారు 2000. అంటే టోటల్గా 5,400 మీరు పట్టుకున్న అమౌంట్. ఈ రౌండ్ విలువ 1,00,000 రూపాయలు. మీరు 5,400 పట్టుకుని 94,600 మాకు సమర్పించారు. ఇచ్చేసినాం, తీసుకోవో. బగి
ఇది అన్యాయం పోరి అన్నెక్క పోతున్నావు సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీ అకౌంట్ లో 3,75,400. ఓకే బట్ నెక్స్ట్ నువ్వు సైలెంట్ గా మాట్లాడుతున్నావు, సాఫ్ట్ గా ఉన్నావు అనుకున్నాను, కానీ నువ్వు 56 గ్రీన్ పట్టుకున్నావు. అంటే 5,600, 12 రెడ్, 6,000, 4 ఎల్లో, 4,000. టోటల్ గా ఆవిడ 5,400 పట్టుకుంటే నువ్వు 15,600 పట్టుకున్నావు. ఇలాంటి క్యాచింగ్స్ బాగా చేస్తుంటాడు, క్యాచింగ్స్ బాగా చేస్తుంటాడు. అంటే బుర్రతో పని లేదు కదా. 15,600 నీ అకౌంట్ లో, 84,400 మా అకౌంట్ లో. బగ్గి ప్లీజ్. ₹3,85,600 సెకండ్ రౌండ్ మీ ఇద్దరు అయ్యేటప్పటికి యు ఆర్ ద లీడర్, యు ఆర్ ద విన్నర్. బట్ నెక్స్ట్ బొమ్మాలి, రెడీయా? రెడీ. ప్లీజ్. సూపర్. ఎక్కడ అసలు గ్రిప్పే దొరకట్లేదు, వెళ్ళిపోతున్నాయి. అది ఇలా 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 డాన్స్ ఆడటమే అయిపోయింది. నువ్వు పట్టుకోవడం సూపర్ కాదు, ఆట సూపర్. ఆట సూపర్. 31 గ్రీన్ అంటే 3,100, 7 రెడ్ 3,500. వీళ్ళిద్దరికంటే ఎల్లో ఎక్కువ పట్టుకున్నావు. 6 ఎల్లో 6,000. సో టోటల్ గా 12,600. సో 12,600 నీ అకౌంట్ లో, 87,400 మా అకౌంట్ లో. తీసుకోండి బాబు. బగ్గి ఇందా బగ్గి. ఏంటది? దండం పెట్టి సమర్పించేశాడు. సో రవిశంకర్ మళ్ళీ నువ్వే లీడింగ్ లో ఉన్నావు. 3,92,600. మాట్లాడితే లాబింగ్ అంటాడు. రెడీ? ఆ తమ్ముడు 12,600 పట్టుకున్నాడు. ఈ తమ్ముడు ఇంకొంచెం ఎక్కువ పట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ నువ్వు, బట్ నాట్ ద లీస్ట్. వచ్చి తెచ్చిపోరా. గ్రీన్ అంటే 2,100, 7 రెడ్ 3,500, 4 ఎల్లో 4,000. టోటల్ గా 9,600. గుడ్,
సో 9,600 నీ అకౌంట్ లో, బ్యాలెన్స్ 90,400. రెడీయా? రెడీ బగ్గి వాళ్ళే పిలిచేస్తున్నారు. రామా తల్లి, మేమే ఇచ్చేస్తాం. అక్కడ దాకా వెళ్ళే శ్రమ లేకుండా. తర్వాత ఐటమ్ సాంగ్ ఏదో చాలా ఇష్టమైన పాట ఇప్పుడు నీకు, రాజశేఖరానా? ఏంటది? లీడర్ సినిమా చేస్తున్నా, అందులో ఐటమ్ సాంగ్. అవునా? సేమ్ అదే ట్యూనా? కాదు, ఇది ట్యూన్ మారింది. రాజశేఖర నీపై మోజు తీరలేదురా, రాజసానా ఏలరా రాజా రాజా రాజా. సో నా అనుమానం ఈ పాట నుంచి మొదలైందండి పాడడం. అదే వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ ద లీడర్. నీ అకౌంట్ 3,79,600. 385 కాట్రాజు, 375 శకుంతల గారు, రవిశంకర్ 3,92,600. రౌడ్ గా ఎంత దమ్ముతో ఎంత కిక్కుతో చేస్తున్నారండి. కిక్ ఉన్న షో ఇప్పుడుంది. కిక్కు మూడో రౌండ్. వెరీ గుడ్. ఈ రౌండ్ పేరు లక 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 లక. ఈ రౌండ్ లో 6 ప్రశ్నలు ముందు మిమ్మల్ని అడుగుతాను. 6 ప్రశ్నలు అడుగుతాను. ఈ రౌండ్ లో ప్రశ్నకి జవాబు చెప్తే 25,000. ఈ 6 కరెక్ట్ గా చెప్తే 1,50,000 ఈ రౌండ్ లో మీరు కాపాడుకోవచ్చు. లేదు మా అకౌంట్ లోకి వచ్చేస్తూ ఉంటుంది. లెట్స్ స్టార్ట్. లక 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 లక. రెడీయా? క్వశ్చన్ నెంబర్ 1. వేదాలలో సంగీతాన్ని తెలిపే వేదం ఏది? సామవేదం. రైట్. క్వశ్చన్ నెంబర్ 2. నాగార్జున తొలి సినిమా ఏ హిందీ సినిమాకు రీమేక్? క్వశ్చన్ నెంబర్ 3. చంద్రుడిపై నడిచిన 2వ మానవుడు ఎవరు? మీరు కాదు. క్వశ్చన్ నెంబర్ 4. క్రికెట్ స్టంప్ ఎంత ఎత్తు ఉంటుంది? క్వశ్చన్ నెంబర్ 5. జంధ్యాల నటించిన ఒకే ఒక్క సినిమా ఏది? సినిమా తెలుసు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 6. ప్రపంచంలో 100 కోట్ల జనాభాను దాటిన తొలి దేశం ఏది? నాగార్జున తొలి సినిమా ఏ హిందీ సినిమాకు రీమేక్? హీరో జాకీ ష్రాఫ్ హీరో. అది తెలుగులో నాగార్జున విక్రమ్. ఎస్. చంద్రుడిపై నడిచిన 2వ మానవుడు ఒక విధంగా నాకు ఇప్పుడే తెలిసింది, ఎడ్విన్ ఆల్డ్రిన్. నీకు తెలుసు? ఆమ్స్ట్రాంగ్ ఆల్డ్రిన్ కదా. పర్లేదురా నువ్వు. క్రికెట్ స్టంప్ ఎంత ఎంత ఉంటుంది నాన్న? 1.5 ఫుట్. 3 అడుగులు అంత ఉంటది. 28 అంగుళాలు, 28 ఇంచెస్. జంధ్యాల నటించిన ఒకే సినిమా ఆపద్ బాంధవుడు. ప్రపంచంలో 100 కోట్ల జనాభాను దాటిన తొలి దేశం చైనా. వెనకాలే మనం ఉన్నాం. 2 కరెక్ట్ గా చెప్పి మీరు 50,000 మీ అకౌంట్ లో కాపాడుకున్నారు. 1,00,000 రూపాయలు. బగ్గి రెడీగా ఉంది నవ్వుతూ. మీ అకౌంట్ లో ఇప్పుడు 2,75,400. రెడీయా? లక 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 లక. ఏదన్నా ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1. సల్ఫ్యూరిక్ యాసిడ్ లో ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి? వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్ చూడు. క్వశ్చన్ నెంబర్ 2. ఎన్టీఆర్ రజనీకాంత్ కలిసి నటించిన సినిమా ఏది? టైగర్. ఆహా, డబ్బు దాచుకున్నాం. టైగర్. క్వశ్చన్ నెంబర్ 3. ఏ జంతువుని చూస్తే ఉండే భయాన్ని సైనోఫోబియా అంటారు? స్నేకా? సైనో ఉందనా? రాంగ్. క్వశ్చన్ నెంబర్ 4. ఏ సినిమాలో ఇలియానా పాత్ర పేరు నక్షత్ర? ఖతర్నాక్. రైట్. బాడీ మాస్ ఇండెక్స్ అనే ప్రమాణం యూనిట్ దేనిని సూచిస్తుంది? బిఎంఐ. బాడీ మాస్ ఇండెక్స్. కొవ్వున్న మహాభారతంలో క్వశ్చన్ నెంబర్ 6. కృష్ణ అనే పేరు గల మహిళ ఎవరు?
పెట్టే తీసి పెట్టే పక్కన పెట్టే పెట్టేయా పెట్టే చెప్పేస్తాడు అవసరం రా టైం వేస్ట్ చెప్పేస్తున్నాడు టైం 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 లగలగా అన్నారు మరి ఇంత టైం ఇచ్చారా టైం అప్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నార్మల్ గా తెలుసా నీకు తెలియదు సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ఏ జంతువుని చూస్తే ఉండే భయాన్ని సైనోఫోబియా కుక్కలు ఖతర్నాక్ బాడీ మాస్ ఇండెక్స్ అనే ప్రమాణం మనిషి బరువు వెయిట్ ని బట్టి BMI అంటాం కదా ఇప్పుడు ఎక్కువ ఇండియాలో ఎక్కువ మంది అదే చూపించుకుంటున్నారు మహాభారతంలో కృష్ణ అనే పేరు గల మహిళ ఆయన చెల్లెలు ఎవరు ఆయన చెల్లెలు ద్రౌపది సో 2 కరెక్ట్ గా చెప్పి బ్రదర్ మళ్ళీ 2 సినిమా కోసంలో చెప్పేశావు ₹1,00,000 కాటరాజ్ దగ్గర సో నీ అకౌంట్ లో 2,85,600 మిస్టర్ రవిశంకర్ సార్ రెడీయా ఎస్ సార్ తెలిసిన చెప్పకరా లాబింగ్ అంటున్నాడు ఇది బాగుందే తెలిసి కూడా చెప్పకూడదు ప్లీజ్ రెడీయా రెడీ లక 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 నువ్వు అందరికి డబ్బింగ్ చెప్పావు కదా అవును రజనీకాంత్ చెప్పావు ఆయనకి చెప్పలా నువ్వు చెప్పావుగా క్వశ్చన్ నెంబర్ 1 మన దేశంలో STD కోడ్ ఏ సంఖ్యతో మొదలవుతుంది 0 ఈజీ చేస్తా చేయండి ఇంకా చేయండి అలాగే క్వశ్చన్ నెంబర్ 2 చతుర్ముఖుడు అనే ఏ దేవుణ్ణి పిలుస్తారు బ్రహ్మ అంతే కదా 4 ఫేస్ కాదండి 4 ఫేసులు అంటే ఎక్స్ప్రెషన్ వద్దండి మీరు ఆల్రెడీ చెప్పుకున్నారు ఇంకెందుకు చెప్పండి కదా చతుర్ముఖుడు అంటే ఎవడు బ్రహ్మ ఇప్పుడు ఆన్సర్ లాజికల్ చాలా బ్రహ్మ కానీ మూడో క్వశ్చన్ ఇందాక ఆవిడ చెప్పినట్టు సామవేదం అన్న దాంట్లోనే ఆన్సర్ అవును చతుర్ముఖుడు అంటే 4 అది కూడా తెలియకపోతే అవును నేనే కొట్టేవాడిని చెప్పకపోతే క్వశ్చన్ నెంబర్ 3 అమెరికా అధ్యక్షుడి అధికారిక వైమానిక సంస్థకు ఏమని పేరు ఏంటో క్వశ్చనే నాకు అర్థం కాలేదే క్వశ్చనే అర్థం కాలేదు అమెరికా అధ్యక్షుడు అధికారిక వైమానిక సంస్థకు ఏమని పేరు నాకు తెలియదు ఇంగ్లీష్ లో అడగండి క్వశ్చన్ నెంబర్ 4 వెంకటేష్ కి ఉత్తమ నటుడిగా ఇప్పటి వరకు ఎన్ని నంది అవార్డులు వచ్చాయి నీకెన్ని వచ్చాయి నాకు 6 వచ్చాయి 6 నాకన్నా తక్కువే వచ్చి ఉంటుంది వెంకటేష్ 1 2 1 స్వర్ణకమలం రాంగ్ క్వశ్చన్ నెంబర్ 5 నో లాబింగ్ ఇప్పటి వరకు హృతిక్ రోషన్ ఐశ్వర్య రాయ్ జంటగా ఎన్ని సినిమాల్లో నటించారు 2 రైట్ క్వశ్చన్ నెంబర్ 6 జనగణ మన జాతీయ గీతంలో ప్రస్తావించిన నదులు 2 ఒకటి గంగా రెండవ నది ఏది యమున కాదా ఏదో ఎలా యమునలో జాతీయ గీతం పాడాలి ఇప్పుడు ఫుల్ పాట పాడదా గుర్తురాదు యమున రైట్ ఆన్సర్ అయిపోయారు అన్నదమ్ములు ఇద్దరు ఆ ల్యాప్టాప్ మీదేనండి ఇంటి దగ్గర కూర్చుని ఇద్దరు అనుకుని డిస్కస్ నేనే తీసుకొచ్చాను ఈజీ ఆన్సర్ అది అమెరికా అధ్యక్షుడు అధికారిక వైమానిక ఎయిర్ ఫోర్స్ 1 ఏంటి క్వశ్చన్ నాకు అర్థం కాదు వైమానిక ఇండియన్ అమెరికన్ ప్రెసిడెంట్ 3,000 తెలుగు సినిమాలు డబ్బింగ్ చెప్పు ఎయిర్ ఫోర్స్ హలో ఫ్లైట్ పేరు సమాధానం చెప్పు 3,000 తెలుగు సినిమాలు డబ్బింగ్ చెప్పాను అవును ఇలాంటి డైలాగులు చెప్పలేదు ఆడియన్స్ ఇదే నమ్మకండి వీళ్ళిద్దరూ అనుకునేదో తిట్టుకుంటా కాసేపు ఏదో ఏమీ లేదని చెప్పడం కోసం చెప్తున్న ప్రయత్నం ఇది నేను నమ్మం ఆడియన్స్ కూడా నమ్మరు కానీ ఎంత వచ్చింది చెప్పండి అకౌంట్ నంది అవార్డులు వెంకటేష్ 5 అబ్బో స్వర్ణకమలం ధర్మచక్రం గణేష్ కలుసుకుందాం రా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే దగ్గర నీకు ఈక్వల్ గా ఉన్నాడు పర్వాలేదు వెంకటేష్ సో 2 హృతిక్ రోషన్ అండ్ జనగణమన యమున సో 2 కరెక్ట్ గా చెప్పకుండా 50,000 మాకు సమర్పించుకుని ₹1,00,000 నువ్వు కాపాడుకున్నావు వదల బొమ్మాలి వదల ప్లీజ్ కమ్ అండ్ టేక్ దిస్ రవి అకౌంట్ లో 3,42,600 రెడీ బ్రదర్ ఓకే రెడీ క్వశ్చన్ నెంబర్ 1 వెబ్సైట్స్ లోని .com లో కామ్ అంటే ఏమిటి మీ కామర్స్ ఆర్ కమర్షియల్ రిలేటెడ్ ఐడిని .com సెండ్ చేస్తాను కమర్షియల్
ఎనీ కమర్షియల్ ఆర్ కామర్స్ రిలేటెడ్ సైట్స్ ని యు ఆర్ రైట్. ముందు మా ఉద్యోగం అది. క్వశ్చన్ నెంబర్ 2. నీలాంబరి పాత్రలో పాపులర్ అయిన హీరో రమ్యకృష్ణ గారు మా దేవత. నెంబర్ 3. యుద్ధంలో ఘటోత్కచుడు ఎవరి చేతుల్లో మరణిస్తాడు? కర్ణుడు కవచకుండలతో పుట్టిన కర్ణుడి చేతిలో చచ్చిపోతాడు. చిన్నప్పుడు చూసాండి, ఇప్పుడు ఎందుకండి గొప్ప. క్వశ్చన్ నెంబర్ 4. ధీరజ్ లాల్ హీరాచంద్ ఇది ఏ పారిశ్రామిక చేశారు కదా, గురు సినిమా చూశారు కదా. అందులో ఉంది సార్ ఆన్సర్. చెప్పాలి. ధీరుభాయ్ అంబానీ. ఇందులో లాబింగ్ లేదు. లాబింగ్ చెప్పి ఇటు లాబింగ్ జరిగిపోయింది. తమ్ముడికి లాబింగ్ అయింది. ఏ తమ్ముడు తెలియట్లేదు. ఫైనల్ గా అకౌంట్ మీకు ముందు ఇచ్చేది. అయ్యో. క్వశ్చన్ నెంబర్ 5. ఆర్కిటిక్ సముద్ర భాగంలో ఉండే అతి పెద్ద ద్వీపం ఏది? ఆస్ట్రేలియా, అంటార్టికా. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. కీచకుడి పాత్రతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన నటుడు ఎవరు? మా నాయకుడు ఎస్వి రంగారావు. కలిసావు ఎప్పుడైనా రంగారావు గారిని? నా అదృష్టం. నేను రాజుబాబు గారి బర్త్డేకి మీకు తెలిసే ఉంటుంది, మెడ్రాస్లో నాటక పోటీలు నాటికలు అన్ని జరుగుతుండేవి. ఒక వారం పాటు జరిగేవి. 1 వీక్ జరిగేవి. 1972లో అక్టోబర్ 20. నాకు 11 ఇయర్స్. నేను దుర్యోధనుడు చేస్తున్నా స్టేజ్ మీద, మైసభ. సో రంగారావు గారు లోపలికి ఎంటర్ అయ్యి, నేను మెడ్రాస్లో పుట్టి పెరగడం వల్ల ఆయన వాల్యూ ఏమిటో నాకు తెలియదు, ప్లస్ చిన్న వయసు. ఆయన లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆయన కూర్చోపెట్టడానికి మా నాన్నగారు వీళ్ళందరూ వాలంటీర్స్, నాన్నగారు కాకరాల గారు వీళ్ళంతా రంగారావు గారిని కూర్చోపెట్టడానికి సీటు వెతుకుతూ రండన్నయ్య అంటే, ఏం డిస్టర్బ్ చేస్తామని చెప్పి నా మైసభ మొత్తం చూశారట. బయట నిల్చుని, లోపల కూడా రాలే. అంటే చిన్నపిల్లని నేను, ప్లస్ అందరూ. సో ఆయనకి తెలీదు శర్మ కొడుకే అని. అయిపోయిన తర్వాత నేను వెంటనే గ్రీన్ రూమ్లోకి వెళ్ళాలయ్యా, అబ్బాయిని కంగ్రాచులేట్ చేయాలి అని లోపల. అప్పటికి నాన్న చెప్పలే. నేను వెంటనే గ్రీన్ రూమ్లోకి వెళ్ళాలయ్యా, కంగ్రాచులేషన్ కూడా కాదు, ఆ మాట యూస్ చేయలేదు అనుకుంటా. నేను వెంటనే గ్రీన్ రూమ్లోకి వెళ్ళాలి, ఆ కుర్రాన్ని చూడాలి అన్నారట. లోపలికి వచ్చి నన్ను ఎత్తుకుని, ఇంతున్నాను పెట్టలాగా ఆయన దగ్గర, ఎత్తుకుని భలే చెప్పావురా, ఏం టైమింగ్ రా, నాకు ఇప్పుడుగా నా అదృష్టం. ఆ నవకంఠ డైలాగ్ ఒక్కసారి నాకు నవకంఠ భూమండలి ఒకసారి చెప్పండి. ఒక్కసారి చెప్పాలి. పెట్టే టెన్షన్ నాకు. నవఖండ భూమండలాధిప మకుడు తటఘటిత మణిఘ్రుని నిరంతర నీరాజ జపాద పంకేరుహుండనై సింధురా చతుష్టయ పరివేషిత వసుంధరా భార దూర్వహుండనై పరరాజమత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్క పెట్టినెత్తి వచ్చినను నుక్కడం పంజాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాసితులకు నూర్గురు సోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సద్యసవ విలసితమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కలంకమై జగంబున పేరును కగన్న సుక్షత్రయం సంబున జనించి అనేకాక్షోహిని చము సమూహంబున కదనాదుండనకు నాకు ఈ ప్రపంచమున ఏది అసాధ్యము. ఆర్కిటిక్ సముద్ర భాగంలో ఉండే అతి పెద్ద ద్వీపం గ్రీన్లాండ్. ఆర్కిటిక్ సముద్రం ఆర్కిటెక్ట్ అని ఏదో అంటున్నారు అనుకుంటున్నాను. ఓకే, సో అందరికంటే ఈ రౌండ్ లో నువ్వే బాగా స్కోర్ చేసావు. నో లాబీ. ఒకే ఒక తప్పు ఆన్సర్ చెప్పి 25,000 మాకు సమర్పించి 1,25,000 నీ అకౌంట్. గ్రేట్ మ్యాన్, గ్రేట్, గుడ్. బగే సైలెంట్ గా ఉండి లాస్ట్ లో ఉండి ఈ 3వ రౌండ్ అయ్యేటప్పటికి ద లీడర్ సుబ్బరాజు. లీడర్ 3,54,600 ఈ అకౌంట్ లో. సో నలుగురు వెల్ ప్లే. ఇది బజర్ రౌండ్, బోనస్ రౌండ్.
దీని పేరేంటో తెలుసా? కొడితే కొట్టాలిరా. సో ఈ రౌండ్లో నేను క్వశ్చన్ అడగగానే ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కాలి. అక్కడ మీకు బజర్ ఉంటుంది, మీ రైట్ హ్యాండ్కి అందేటట్టు. బజర్ నొక్కిన వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 20,000 రూపాయలు. ఆ 20,000 కూడా ఎవరి దగ్గర ఎక్కువ ఉందో, మిగతా పార్టిసిపెంట్స్ దగ్గర ఎవరి దగ్గర ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు, లేదా ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో ఈ రౌండ్లో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అర్థమైందా? ఒకవేళ బజర్ నొక్కిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పకపోతే, తప్పు ఆన్సర్ చెప్పిన మీ దగ్గర నుంచి 20,000 మా బగి తీసుకెళ్ళిపోతుంది. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 5, ద ఫైనల్ రౌండ్. కొడితే కొట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1. కరెక్ట్గా ఆలోచించి బజర్ నొక్కండి. యుధిష్ఠరుడు అని ఎవరిని పిలుస్తారు? ధర్మరాజు. రైట్ ఆన్సర్. ఎవరి దగ్గర నుంచి కొట్టేస్తారు? నార్మల్ గా ఈ రౌండ్ లో లీడ్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. లీడ్ లో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుందాం. న్యాయం కూడా మురుగేష్ దగ్గరే తీసుకుంటాం. మురుగేష్ కొడుకు. మురుగేషా ఇచ్చే మురుగేష్. అలాగే అమ్మా, తీసేసుకోమ్మా. ఈ అకౌంట్ లో నుంచి 20,000 ఓకే. మైనస్ ఇయర్ ప్లస్ దేర్. అమ్మా 95,400 ఇప్పుడు మీరు. మురుగేష్ 1,34,600. ఈయన ఆయన 1,42,600. లీడ్ అయినా తమ్ముడు లీడ్ లో పెట్టుకుంటారు కదా జాగ్రత్తగా ఏదో రకంగానే. మీ లాబింగ్ అర్థమైంది సార్. ఊరుమూరు పెనం మీద పడింది అన్నట్టు. రెడీ. క్వశ్చన్ నెంబర్ 2. రైల్వే ట్రాక్ మధ్య దూరాన్ని కొలిచే యూనిట్ ఏది? మేము నొక్కంబం ఎందుకు వచ్చింది? గేజ్. బ్రాడ్ గేజ్. రైట్ ఆన్సర్. నారో గేజ్. మళ్ళీ నీ 20,000 నీకు వచ్చేస్తున్నాయి. ఎవరి దగ్గర తీసుకుంటాం? చూసుకోండి, మరి డిసైడ్ చేయి. ఎక్కడి నుంచి? న్యాయం మీరు చెప్పండి. ఎక్కడి నుంచి తీసుకోమంటారు? తప్పకుండా న్యాయం అయితే మీ తమ్ముడి నుంచి తీసుకోండి. రవి దగ్గర నుంచి తీసుకోకూడదు. సారీ, తీసుకోవాలి. మనసులో ఉన్న మాట బయటకు వచ్చింది అన్న నాన్న దగ్గర నుంచి. రవి దగ్గర నుంచి తీసుకోవాలి. 20,000 సుబ్బరాజు అకౌంట్ లో ఇచ్చాం. ఇప్పుడు ముగ్గురు అకౌంట్ లో చెప్పండి. సుబ్బరాజు లీడింగ్. సెకండ్ క్వశ్చన్ తర్వాత 1,54,600. రవి 1,22,600 వచ్చేసాడు. మూడో క్వశ్చన్. ఇది మధ్యలోనే ఆన్ చేసేస్తారని డౌట్ నాకు. క్వశ్చన్ మొత్తంగా వినండి, లేకపోతే మీకు తెలిస్తే ఓకే. విక్టరీకి మనం సూచించే వి సంకేతాన్ని పాపులర్ చేసిన అప్పుడే నొక్కేసా అర్థమైపోయింది. పాపులర్ చేసిన హీరో ఎవరు అడుగుతారు కదా ముందే. మొత్తం వినండి అని చిలక్కి చెప్పినట్టు. ఏమైంది? ఏదో ఉంది, ఏదో ఉందా లేదా? కరెక్టా? మరి గంతొద్దయ్యా చెప్పే రాదు. వినరా, మొత్తం వినండి. ఇప్పుడు ఇందేం 20,000 తీసుకుంటారు కదా. పోయింది వాడికి. పోయింది అంతే. మీరు క్వశ్చన్ చెప్తే కదా పోయిందో లేదో డిసైడ్ చేసి. మనం సూచించే వి సంకేతాన్ని పాపులర్ చేసిన ప్రపంచ నాయకుడు ఎవరు? ప్రపంచ నాయకుడు నువ్వేంటి వెంకటేశం చెప్పేద్దాం అనుకున్నా ఈ లెవెల్లో. అది విన్స్టన్ చర్చిల్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో. తెలుసా నీకు? బట్ ఇప్పుడు ఏంటంటే లక్కీగా మిగతా వాళ్ళు చెప్పలేదు కాబట్టి నీ అకౌంట్ లో నుంచి 20,000 మా అకౌంట్ లోకి వచ్చేస్తాయి. వెరీ గుడ్. ఇదిగో ఇక్కడ ఉంది, వచ్చేసింది. సో రవిశంకర్ 1,02,600 వచ్చేసావు. సో బగి 20,000. రవి దగ్గర 20,000 పోయింది. పో. విక్టరీ వెంకటేష్. క్వశ్చన్ నెంబర్ 4. ఇద్దరు సినిమా కథకు ఇద్దరు మహానాయకుల జీవితం ఆధారం. అందులో ఒకరు ఎంజి రామచంద్రన్, మరొకరెవరు? కరుణానిధి. ఇద్దరు
ఇద్దరు సినిమాలో ఇద్దరు రాజకీయవేత్తలు ఎంజీ రామచంద్ర కరుణానిధి తీశారు మణిరత్నం గారు, నాకు తెలుస్తున్న నాలెడ్జ్ ప్రకారం. మరి మీరు ఇంకోటి అన్నా చెప్తారో నాకు తెలియదు. అయిపోయిందండి ఇంకా ఇంకేముంది ఇంకా 20,000 ఏ అకౌంట్ నుంచి బాబు? 20,000 నుంచి పెద్దది ఎక్కడ ఉంది? నాదే రవి 20,000 Thank you. సుబ్బరాజ్ అకౌంట్. వెల్కమ్. నెక్స్ట్ సుబ్బరాజు 1,74,600 ఫుల్ లీడ్ లో ఉన్నావు. లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ బాల్. క్వశ్చన్ నెంబర్ 5. పుల్లెల అనే ఇంటి పేరున్న బ్యాడ్మింటన్ ఆటగాడు ఎవరు? కరెక్ట్ గా చెప్పు. అది వెలిగిందా? రాదేంటి ఇది? సినిమా హీరో పేరు కూడా అదే, గోపీచంద్. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. ఎందుకు 20,000 వచ్చి? 20,000 ఎక్కడి నుంచి? స్టిల్ కంప్లీటింగ్. 20,000 ఎక్కడి నుంచి? అదే అబ్వియస్ గా ఇంకేముందా? అంతే, అక్కడ నుంచి 40 ఇచ్చానుగా, 20 తీసుకుంటా. సేవ చేస్తున్నట్టు నాకు. 20 సుబ్బరాజ్ అకౌంట్, రవిశంకర్ అకౌంట్ లోకి. విన్నర్. ఫైనల్ గా మీరు 95,400, కాట్రాజ్ 85,600, రవిశంకర్ 1,02,600. ఎపిసోడ్ విన్నర్ ద వన్ అండ్ ఓన్లీ సుబ్బరాజు. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు ఎపిసోడ్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. కిక్ ఇచ్చిందా? ఇచ్చే ఉంటుంది. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్. శుభరాత్రి. గుడ్ నైట్.